చర్చ మాత్రం జరగాలి. రైట్ సార్. వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, పిసిసి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు అనుకుంటా గతంలో. సో ఆయనకి అంటే ఖమ్మం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆశించారు, కానీ ఆయనకి టికెట్ దక్కలేదు. కానీ కేటీఆర్ ఇప్పుడు విహెచ్ మీద ఏదో సాఫ్ట్ కార్నర్తోనో ఏదో ఒక మాట మాట్లాడారు. మీరు రాజ్యసభ టికెట్ ఇవ్వాలంటే విహెచ్కి మించిన అర్హుడు ఉంటారా? ఎక్కడో అభిషేక్ మను సింగ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు, మీకు విహెచ్ కనిపించలేదా? పార్టీ కోసం ఎంత కష్టపడినా విహెచ్ని మీరు ఎందుకు సముచిత స్థానం ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్ కేటీఆర్. ఇప్పుడు ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పుల్లలు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హనుమంతరావు ఆల్రెడీ కోపాన్ని ఉండడు, రాజ్యసభ సీట్ ఇవ్వలేదని. ఆయనకి ఏదో సానుభూతి చూపినట్టు చూపి కాంగ్రెస్లో పుల్లలు పెట్టాలని అనే చీప్ పాలిటిక్స్. ఇప్పుడు ఈ ప్రశ్న కేటీఆర్ అడిగినప్పుడు ఆయనకు కూడా ప్రశ్నలు వస్తాయి కదా. మరి మీకు రాజ్యసభ సీట్లు వచ్చినప్పుడు ఒక తెలంగాణ సమాజంలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులున్న మేధావులు, కళాకారులు, కవులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు రాజ్యసభ పంపలేదు? మరి ఓ గోరెడ్డి వెంకన్న, ఓ సుద్దాల అశోక్ తేజ, మీకు ఒక దేశపతి శ్రీనివాస్, వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు కదా. ఉరుతల మరి వీళ్ళందరినీ రాజ్యసభ పంపకుండా పార్థసారథి రెడ్డిని, వజ్రరాజు రవిచంద్ర ఎందుకు పంపారు? వాళ్ళు మీకు పోనీయండి, కళలు, కళాకారులు పక్కకు పెట్టండి. పార్టీ కోసం ఉద్యమ కాలం నుంచి తన్నులు తింటూ పనిచేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, అణగారిన వర్గాల నుంచి వచ్చిన తాడూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళకి ఎందుకు రాజ్యసభ ఇవ్వలే? ఎవరికి ఇచ్చారు వాళ్ళు రాజ్యసభ కావాలంటే? పార్థసారథి రెడ్డి. పార్థసారథి రెడ్డి బీఆర్ఎస్కి చేసిన అద్భుతమైన సేవలు ఎన్ని చేశారు? వీళ్ళకైనా ఎక్కువ చేశారా? ఎందుకు చేశారంటే పార్థసారథి రెడ్డి అవసరాలు వేరే ఉంటాయి. సో ఈ వజ్రరాజు రవిచంద్రకి ఇచ్చారు. మరి వాళ్ళకన్నా కష్టపడి పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళు లేరా? అమరవీరుల కుటుంబాలకు చెందిన వాళ్ళు రాజ్యసభకు ఎందుకు పంపలే? ఈ ప్రశ్నతో కేటీఆర్ ఏమో ఆన్సర్ చెప్తాడు. సో అందువల్ల మీకు కాంగ్రెస్ నుంచి డి శ్రీనివాస్ రావడంతోనే ఆయన రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఏం బీఆర్ఎస్లో మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలు ఎవరు లేరా? కాంగ్రెస్ నుంచి రావడంతోనే ఇచ్చారు. మరి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చారు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు. బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉద్యమ కాలాల నుంచి ఉన్న వాళ్ళు లేరా? ఎందుకు ఇచ్చారు? సో ఆ ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి కదా. ఇది కాంగ్రెస్ పార్టీ అంతరంగిక వ్యవహారం. ఆ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలన్నది ఆ పార్టీని తీసుకునే నిర్ణయం తప్ప వేరే పార్టీ ఎట్లా తీసుకుంటుంది? సో అందువల్ల అక్కడ హనుమంతరావుకి అన్యాయం జరిగితే హనుమంతరావు చూసుకోగలడు, కేటీఆర్ సహకారం అవసరం లేదు హనుమంతరావుకు. సో అలాంటప్పుడు మరి బీఆర్ఎస్లో ఎవరికి రాజ్యసభ టికెట్ ఇచ్చారని లెక్కలు తీస్తే తేలిపోతాయి కదా. తెలంగాణలో ఒక గొప్ప శాస్త్రవేత్తకో, ఓ గొప్ప కళాకారుడికో, ఓ గొప్ప రచయితకో, ఓ గొప్ప మేధావికో, ఒక గొప్ప విద్వాంసులకు ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పండి బీఆర్ఎస్ పాలనలో? సో అది కూడా తీవ్ర విమర్శలు వచ్చినాక దేశపతి శ్రీనివాస్కు ఎన్ని రోజుల తర్వాత వచ్చింది, గోరెడ్డి వెంకన్నకు ఎన్ని రోజుల తర్వాత వచ్చింది, సుద్దాల అశోక్ తేజకు కూడా ప్రామిస్ చేసినట్టున్నాడు, ఇవ్వలే కదా లాస్ట్ వరకు కూడా. సో అందువల్ల వీటన్నిటికీ ఆన్సర్లు ఉండాలి కదా. సో అందువల్ల మనము తెలంగాణ ఏ రాజకీయ పార్టీ అయినా వారి వారి అవసరాలకు అనుగుణంగా ఉంటారు. ఎవరు పార్టీలో సీనియరు అనే ఫ్యాక్టర్ పైన ఉండదు కదా. మరి రేపు హనుమంతరావు ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా? బట్టి విక్రమార్క ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా? దానికి రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక పోలీస్ స్టేషన్లో ఆయన 20 ఏళ్ళుగా కానిస్టేబుల్గా పనిచేస్తాడు, 30 ఏళ్ళుగా. ఈలోగా ఒక పిల్లవాడు వచ్చి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి వస్తాడు అక్కడికి ఐపీఎస్పీగా. ఈయన 30 ఏళ్ళ మంది తల్లిడు కొడతాడు. ఎందుకు కొట్టాలి? ఏమో నిన్నగా మొన్న వచ్చినా నువ్వు పూరణవి, నువ్వు ఐపీఎస్ అయితే ఏంటి అని అనగలడా? ఐపీఎస్ కానిస్టేబుల్ 30 ఏళ్ళు పని చేయొచ్చు అని. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పనిచేసిన కానిస్టేబుల్ లాంటి వాళ్ళకన్నా నేను ఐపీఎస్ సెలెక్ట్ వచ్చినా అని రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పాడు. అందువల్ల హనుమంతరావు సీనియారిటీని ఎవరు కాదనలేరు. కాంగ్రెస్ పార్టీకి హనుమంతరావు అనేక సార్లు అవకాశం కూడా ఇచ్చింది రాజ్యసభకు. ఆయన అడిగడంలో ఆయన హక్కది. ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, సోనియా కుటుంబానికి ఆయన విధేయత, ఇవన్నీ మనకు తెలిసిందే కనుక ఈ హాజ్ ద రైట్. సో ఆయన అడగడంలో ఆయన తప్పని నేను అన్నాను. కానీ ఇవ్వడమో ఇవ్వకపోవడమో కాంగ్రెస్ పార్టీ రకరకాల అంచనాలు వేసుకుంటాయి కదా. అందువల్ల దాన్ని కూడా వివాదాస్పదం చేస్తే మరి కేటీఆర్ కూడా ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా